మూడు కుచ్చుల టోపీ. సింహళ దేశంలో నిరుపేదవాడొకడుండేవాడు. వాడికొక ధర్మాత్ముడు ఒక కోడెదూడను దానం చేశాడు. పేదవాడు ఆ కోడెదూడను అమ్ముదామని తీసుకుని నిర్జనమైన కాలిబాటను నడిచిపోతుండగా ముగ్గురు అల్లరి వెధవలు ఎదురుపడి, హేయ్, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. ఈ కోడెదూడను అమ్ముకోబోతున్నాను అన్నాడు పేదవాడు. అది మేక అయితే కోడెదూడ అంటావేమిటి అని వాళ్ళు అన్నారు. ఇది మేక ఎందుకయింది? దూడే, ఇంకా వయసు రాలేదు అన్నాడు పేదవాడు. మమ్మల్ని చూస్తే నీకు వేళాకోళంగా ఉన్నట్టుందే. మాకు మేక ఏదో దూడ ఏదో తెలియదనా నీ ఉద్దేశం? దీన్నెక్కడికో ఎందుకు తీసుకుపోతావు? 3 రూపాయలు ఇస్తాం, మాకే అమ్మయ్యి, ఇది అంతకన్నా చెయ్యదు అన్నారు అల్లరి వెధవలు. వాళ్ళు రౌడీలలాగున్నారని ఒంటరిగాడైన తన్నవాళ్లు ఆ నిర్జన ప్రదేశంలో ఏమైనా చెయ్యగలరని అనుకుని పేదవాడు తన దూడను వాళ్లకు 4 రూపాయలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు. వాళ్ళు వాడికి 4 రూపాయలు ఇచ్చి దూడను తోలుకుపోసాగారు. దొంగ వెధవలు నన్ను భలే మోసం చేశారు. ఇందుకు ఏ విధంగానైనా వీళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకుని పేదవాడు వాళ్ల వెనకే పరిగెత్తుకుపోయి, నేను దిక్కులేని వాణ్ణి, నన్ను మీ వెంటనే ఉండనివ్వండి, మీరు చెప్పినదెల్లా చేస్తూ మీ సేవలో ఉంటాను అన్నాడు. యువకులు ఇందుకు సమ్మతించి పేదవాణ్ణి తమ వెంట ఉండనిచ్చారు. అందుకు వాళ్ళు చింతించవలసిన అవసరం కలగలేదు. ఎందుకంటే పేదవాడు వాళ్లకు అడ్డమైన చాకిరీ చేసి చాలా సుఖంగా జరిగేటట్టు చేశాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక ఆ పేదవాడు 3 కుచ్చెల టోపీ ఒకటి నెత్తిన పెట్టుకుని యువకుల వద్దకు వచ్చాడు. ఆ టోపీని చూసి ముగ్గురు విరగబడి నవ్వసాగారు. ఈ టోపీ మహత్తు తెలిసినట్టయితే దాన్ని చూసి మీరింతగా నవ్వరు అన్నాడు పేదవాడు. దాని మహత్తేమిటో నువ్వు చెప్పు, తెలుసుకుంటాం అన్నారు యువకులు. ఈ టోపీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నిండా తిండి, అంతులేని మర్యాద జరుగుతుంది. నా జీవితం రాజోపచారంగా జరగడానికి ఈ ఒక్క టోపీ చాలు అన్నాడు పేదవాడు. ఎవరు నమ్ముతారు నీ కబుర్లు? నీ టోపీ మహత్తు రుజువు చేయగలవా అని యువకులు పేదవాడిని అడిగారు. రేపు ఉదయమే మీరు దీని ప్రభావం చూద్దురుగాని అన్నాడు పేదవాడు. ఆ రాత్రే వాడు ఊళ్ళోని 2 భోజనశాలలకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు భోజనశాలల యజమానులకిచ్చి తాను తన మిత్రులు వస్తే ఎలా ప్రవర్తించాలో వాళ్లకు చెప్పాడు. మర్నాడు ఉదయం వాడు 3 యువకులను వెంట పెట్టుకుని ఒక భోజనశాలకు వెళ్ళాడు. యజమాని ఎదురు వచ్చి దయచేయండి దయచేయండి అని మర్యాద చేసి 4 భోజనశాల సావడికి తీసుకుపోయాడు. నాకు నా మిత్రులకు మంచి భోజనం కావాలి అన్నాడు పేదవాడు. భోజనశాల యజమాని 4 సుష్టుగా భోజనం పెట్టి వాళ్ళు వచ్చేసేటప్పుడు పేదవాడితో, అయ్యా, దయ ఉంచి తమరిక్కడికి తరచుగా వస్తుండాలి అని వేడుకున్నాడు. ఇది చూసి 3 యువకులు ఆశ్చర్యపోయారు. అన్నం అమ్ముకునే వృత్తి గలవాడు 4 భోజనం పెట్టి డబ్బు అడగకపోవటమే కాక మళ్లీ రమ్మంటున్నాడు. 3 కుచ్చెల టోపీ మహిమే అయి ఉంటుందా? ఆ సాయంకాలం ఆ పేదవాడు ఆ 3 యువకులను మరొక భోజనశాలకు తీసుకుపోయాడు. అక్కడ కూడా వాళ్లకు ఇంత మర్యాద జరిగింది. భోజనశాల యజమాని వాళ్లను సాగనంపుతూ పేదవాడితో, తమరు అప్పుడప్పుడు వచ్చి భోజనం చెయ్యకపోతే నేను చాలా బాధపడతాను అన్నాడు. యువకుల సందేహం తీరింది. ఆ కుచ్చెల టోపీ నిజంగా మహిమగలదే. దాన్ని తమకు ఏ కాడికైనా అమ్మమని వాళ్లు పేదవాణ్ణి వేధించసాగారు. దీన్ని అమ్మనా? అమ్మితే నా గతేమిటి అన్నాడు పేదవాడు. ఒరే, మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం, దీన్ని మాకు అమ్మయ్యి అని యువకులు పేదవాణ్ణి బతిమాలుకున్నారు. చివరికి వాడు, మీరు చాలా మంచివాళ్లు గనక మీకీ టోపీ అమ్ముతాను అని వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 3 యువకులు కుచ్చుల టోపీ తమ వెంట తీసుకుని భోజనశాలకు వెళ్ళి చక్కగా భోజనం చేశారు. వాళ్ళు వచ్చేస్తుంటే భోజనశాల యజమాని డబ్బులివ్వమని నిలవేశాడు. వాళ్ళు నిర్ఘాంతపోయి, డబ్బు దేనికి అన్నారు. యజమాని వాళ్లను దొంగలని, మోసగాళ్లని నానా తిట్లు తిట్టి డబ్బు వసూలు చేసి మరీ పోనిచ్చాడు. వాళ్ళు యువతలకి వచ్చి, ఈ టోపీని ఎవరో ఒకరి నెత్తిన పెట్టుకుంటే గాని దీని మహిమ తెలియదు అనుకున్నారు.
ఆ రాత్రి వారిలో ఒకడు ఆ టోపీ నెత్తిన పెట్టుకున్నాడు. ముగ్గురూ కలిసి రెండో భోజనశాలకు వెళ్ళి సుఖంగా భోజనం చేశారు. వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తుంటే అక్కడి యజమాని కూడా అటకాయించాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. భోజనశాలవాడు వాళ్లను మెత్తగా తన్నించి వదిలిపెట్టాడు. బీదవాణ్ణి మోసం చేసినందుకు వాడు తమకు తగిన ప్రాయశ్చిత్తమే చేశాడని యువకులు తెలుసుకున్నారు. కథ కంచికి, మనం ఇంటికి.